హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకేంటి, మన బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిపోతుంది, అవ్వింది కూడా. అండ్ మనకు ఈరోజు ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ దాట్ 14 కంటెస్టెంట్స్ వచ్చారు. సో 14 కంటెస్టెంట్స్ ఎవరెవరు అని మీకు తెలుసా? సో ఎవరు అంటే యష్మిని గౌడ, నిఖిల్, అభినయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్కు సీత, అండ్ నాగమణికంఠ, పృథ్వీ, విష్ణుప్రియ, నైనిక, నబెల్ అఫ్రీది. సో ఇవి మనకు 14 కంటెస్టెంట్స్. ఆ 14 కంటెస్టెంట్స్ ఎలా ఎంట్రీ అయ్యారు అంటే, ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి టూ కంటెస్టెంట్స్ వాళ్ళు ఒక బడీస్గా డివైడ్ అయ్యారనమాట. సో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే యష్మిని గౌడ. సో షీ ఈజ్ ఫ్రమ్ కంప్లీట్లీ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడింది. అండ్ మనం చూసినట్లయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్, హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద సీరియల్ ఆర్టిస్ట్. అండ్ సో వీళ్ళిద్దరు వచ్చేసి సీరియల్ ఆర్టిస్ట్. ఫస్ట్ యష్మిని గౌడని నీకు నచ్చిన ఒక కలర్ని కనుక్కో, దాంట్లో బ్యాక్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ని బేస్డ్ అయ్యి మీ పార్ట్నర్ వస్తారు, మీ బడీ వస్తారు అని చెప్పారు. సో అదేవిధంగా వాళ్ళిద్దరు బడీస్ అయ్యారు. సో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బడ్డీస్గానే కంటిన్యూ అవుతారా, లేకుంటే ఎన్ని క్లాషెస్ వస్తాయి అనేది మనకు తెలియదు. బిగ్ బాస్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీథింగ్. బిగ్ బాస్లో మనకు ఉండేవి ఏమంటారు, ప్రేమ, ఓకే, అండ్ కోపాలు, ఫైటింగ్స్, కేరింగ్, వాట్ నాట్, ఫ్యామిలీ అయ్యేది కూడా ఒక బిగ్ బాస్లోనే. సో మనం ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్తే అభయ్ నవీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ. సో అభయ్ నవీన్ వచ్చేసి పెళ్లి చూపులు డైరెక్టర్ అని విన్నాను, అండ్ కొన్ని మూవీస్లో సైడ్ యాక్టర్గా చేశారు. అండ్ ప్రేరణ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద సీరియల్ ఆర్టిస్ట్. అండ్ ప్రేరణ గురించి నేను ఆల్రెడీ కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ దాంట్లో లేడీస్లో చూశాను. ప్రేరణ మాత్రం ఇచ్చి పడేస్తుంది టాస్క్లు, నేను చూసినంత వరకు. ఇప్పుడు కూడా ఇచ్చి పడేస్తుందని అనుకుంటున్నాను. మనం ఈ ఎపిసోడ్ చూసినట్లయితే దీనిలో కూడా ఫుల్ ఆన్ యాక్టివ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సోనియా అండ్ ఆదిత్య ఓం వచ్చేసి ఫైవ్ మూవీస్ చేశారు అతను కూడా, తెలుగు మూవీస్. అండ్ సోనియా కూడా. సో నెక్స్ట్ వీళ్ళిద్దరు ఒక బడ్డీస్గా డివైడ్ అయ్యారు. ఆదిత్య ఓం వచ్చినప్పుడు ఒక కలర్ని కనుక్కున్నప్పుడు సోనియా అనే తను ఉంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బెజవాడ బేబక్క, 7th కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క అయితే ఇచ్చి పడేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఆమె రావడంతో నాగ్ సార్ని అక్కడే పడేశారు. సో తన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ షీఈ్ ఆసమ్ అని అనిపించారు. అండ్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ షీల్ టేక్ ఇన్ పాజిటివ్ అని కూడా అనిపిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి భాష అన్నకి ఫుల్ ఆన్ ఎక్స్పీరియన్స్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేంట్లో అంటే మనకు ఇది ఏమంటారు, FM రేడియో. 18 years ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ అసలు నార్మల్ విషయం అనేది కాదు. సో నాకు తెలిసినంత వరకు నేను అన్నని అంటే యాజ్ వీ ఫాలో ఇన్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ ఎల్స్, అండ్ హీఈస్ ఏ జెన్యున్ పర్సన్ అని నేను చూసినంత వరకు, ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి అనేసి ఒక అభిప్రాయం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో చూద్దాం అన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంది అనేది భాష అన్నది. సో వీళ్ళిద్దరు బర్డీస్గా డివైడ్ అయ్యారు, బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష అన్న. నెక్స్ట్ 9th కంటెస్టెంట్గా కిర్రాకు సీత తిను బేబీ మూవీలో ఒక సైడ్ యాక్టర్గా ఉన్నారు. సో తనకి చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంట. సో మన సోషల్ మీడియా నుంచి తను చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందని కూడా చెప్పింది. సో చూడండి గైస్, నేను ఒకటి ఏంటంటే నా సైడ్ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది ఉంటుంది. సో అందరూ సేమ్ ఉంటారు అనేది మన భ్రమ, ఓకే. సో చాలామంది వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ చూసి, వాళ్ళ యాటిట్యూడ్ చూసి ఏదేదో కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించండి. సో వాళ్ళు వేసుకున్నంత మాత్రం చెడ్డవాళ్ళు కాదు, మంచి బట్టలు వేసినంత వాళ్ళు మంచి వాళ్ళు కాదు.
సో థింక్ వైల్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ వీ హ్యావ్ టు థింక్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో అది ఒకటి ఆలోచించి మీరు చేయండి. మనం ఎంతోమంది మెసేజ్లు పెట్టడం వల్ల తను కూడా హర్ట్ అయింది. సో అలా అవ్వకుండా మీరు ఏ మెసేజెస్ పెట్టినా, ఏం కామెంట్స్ పెట్టినా, సో ఇట్ షుడ్ బి ఇన్ పాజిటివ్ వే. వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో తెలీదు. సో తను ఒక అమ్మాయిగా చాలా ఫీల్ అయింది. సో అలాగే ఏమీ పెట్టకండి ఫ్రెండ్స్. వాళ్ళని చూడండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటిదో, తను ఎందుకు అలా ఉందో అనేది కూడా తెలుసుకొని మనం కామెంట్స్ పెడితే ఇట్స్ ఎ బెటర్ టు ఎవ్రీవన్. సో వీళ్ళిద్దరూ మనకు వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసే వరకు ఆదిత్య ఓం, సోనియా అండ్ బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిర్రాక్ సీత, మణికంఠ, నాగమణికంఠ. అంటే ఇతను కూడా ఒక చాలా ప్రాబ్లమ్స్. ఇతని ఏవి చూసినప్పుడు అయితే లిటరలీ ఐ పర్సనల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే చాలా బాధ అనిపించింది ఏవి చూసినప్పుడు. ఫాదర్ 2 years చనిపోయినప్పుడు, మదర్కి ఇంకొక మ్యారేజ్ చేసినప్పుడు, మదర్ కొన్ని ఇయర్స్ తర్వాత రీసెంట్గా చనిపోయినప్పుడు, అండ్ హీ గాట్ మ్యారీ అండ్ హీ గాట్ డైవర్స్. సో అవన్నీ చూసినప్పుడు అంటే ఆ చిన్న ఏజ్లోనే, ఆ లిమిట్ ఆఫ్ ఏజ్లోనే చాలా కష్టాలు పడి వచ్చిండు ఏవి. బికాస్ వీ డోంట్ నో ద పర్సన్. ఇప్పుడు వీళ్ళందరూ అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, సీరియల్ ఆ సీరియల్ అని చెప్పుకోవచ్చు. ఇతని గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడైతే కొంచెం చాలా బాధలో నుంచి బయటపడడానికి చాలా ట్రై చేసినాడు. అండ్ మనం చూసినంత వరకు కూడా ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇతనికి కూడా అంతనే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏవి చూసినంత వరకు చాలా బాధగా నేను కూడా చాలా ఫీల్ అయ్యాను ఆ ఏవి చూసి. సో విల్ సీ హౌ హిస్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ రానున్న రోజుల్లో. అండ్ వీళ్ళ 3 pairsకి నాని వచ్చారు. నాని అండ్ హీరోయిన్ వచ్చి వీళ్ళకు ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే వాటర్ బాల్స్తో కొంచెం ఫార్ అవే వాళ్ళ నుంచి ఒక 15 అడుగుల దూరంలో ఒక బాటిల్ లాగా పెట్టారు. దాంట్లో ఆ బెలూన్స్లో ఉన్న వాటర్ని వెళ్ళి వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్లో ఉంటారు. ఒక పార్ట్నరు గైడ్ చేస్తారు, ఇంకొక పార్ట్నర్ వెళ్ళి మనం ప్రెస్ చేసి ఆ వాటర్ అనేది తీయాలి. ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే నాగమణికంఠ అండ్ కిర్రాకు సీత బాగా ట్రై చేశారు. అది హ్యాండ్ తాకి పడిపోయింది. సో దానివల్ల శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క వాళ్ళు గెలిచారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి మనకు బ్యాడ్ న్యూస్ అనేది బిగ్ బాస్ వాళ్ళు చెప్తారు. ఏంటి? నో రేషన్ అని చెప్పారు. అది కూడా బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్. రేషన్ లేకపోతే వాళ్ళు ఏమీ తినలేరు. సో ఇక్కడ ఇంకా గేమ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇవి 2 లేకపోతే వాళ్ళకు బిగ్ బాస్లో ఉండడం అనేది చాలా కష్టం. దట్టు ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఫుడ్ లేని మనం బతకలేము. సో దాని మీద ఇంకా ఇంట్రెస్టింగ్ టాస్క్లు ఉండబోతున్నాయి. ఇంకా ఈ బిగ్ బాస్ 8 అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పృథ్వీ అండ్ విష్ణుప్రియ. పృథ్వీ గారు అండ్ విష్ణుప్రియ ఇద్దరు ఒక పృథ్వీ వచ్చేసి మనకు సీరియల్ ఆర్టిస్ట్ అండ్ విష్ణుప్రియ ఆల్రెడీ యు నో దట్ షీఈ్ ఫ్రమ్ యాంకర్. అండ్ ఇంకొక మూవీలో మానస్ తోటి ఒక సాంగ్లో కూడా తను సూపర్ డాన్సర్ అండ్ కిరాక్ గర్ల్స్లో కూడా చేసింది. తిను కూడా చాలా బాగా ఆడుతుంది అండ్ మంచి ఎంటర్టైనర్ కూడా విష్ణుప్రియ. అండ్ వీళ్ళు ఒక పేర్గా ఒక బర్డీస్గా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. కిర్రాకు సీత అండ్ నాగమణికంఠ. నెక్స్ట్ వాళ్ళల్లో పృథ్వీ విష్ణుప్రియ వచ్చారు. వాళ్ళిద్దరి తర్వాత నైనిక ఈజ్ ఎ డీ డాన్సర్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ డీ డాన్సర్ అనమాట. నైనిక కూడా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అమ్మాయికి. అండ్ చాలా బాగా డాన్స్ మాత్రం ఇచ్చి పడేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను చూశాను నైనికని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబెల్ అఫ్రీది అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ హీఈస్ ఫ్రమ్ ద వరంగల్. అండ్ సో ఈయన ఒక మంచి యూట్యూబర్ అనమాట. సో అన్ని కామెడీవి చేస్తారు. సో మంచి ఎంటర్టైనర్ కూడా ఇవ్వాలి అని మనం కోరుకుందాము. సో నైనిక అండ్ నాబిల్ అఫ్రీది ఈజ్ వన్ ఆఫ్ ద బడీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పృథ్వీ విష్ణుప్రియ అండ్ నైనిక నబెల్ అఫ్రీదికి ఈ 4 మెంబర్స్కి ఒక గేమ్ కండక్ట్ చేయాలి కదా. సో ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్ అనేది చెప్తారు. గుడ్ న్యూస్ అనేది వాళ్ళు రివీల్ చేయట్లేదు.
బిగ్ బాస్ నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తారు. బ్యాడ్ న్యూస్ అనేది మనకి ఎవరైతే కంటెస్టెంట్ వస్తున్నారో వాళ్ళు రివీల్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఈ 4 మెంబర్స్కి గేమ్ కండక్ట్ చేయడానికి అనిల్ రావిపూడి గారు వచ్చారు. అండ్ కంప్లీట్లీ ఫుల్లీ హ్యాండ్సమ్ డైరెక్టర్ అకార్డింగ్ టు మీ. అండ్ సో వీళ్ళ 4 మెంబర్స్కి గేమ్ పెట్టే ముందు అనిల్ రావిపూడి గారు ఒక మంచి ప్రాంక్ చేశారన్నమాట. ఏంటి, ఎవరైతే ఓడిపోయిన కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ 4 మెంబర్స్ని పిలిచారు. సో మణికంఠ అండ్ నాగమణికంఠ, కిర్రాకు సీత అండ్ అభినయ్, ఓం, సోనియా, వీళ్ళు 4 మెంబర్స్ని పిలిచారు. 4 మెంబర్స్ ఓడిపోయారు కాబట్టి ఆ 4 మెంబర్స్ని పిలిచి నెక్స్ట్ వచ్చేసి అభినయ్ నవీన్, పెళ్లి చూపుల్లో అబ్బాయి ఉన్నాడు కదా, సో అతను అభినయ్ నవీన్ అండ్ ప్రేరణ వీళ్ళ అందరినీ ఈ మెంబర్స్ని పిలిచారు. పిలిచి మీకు ఎవరైతే హౌస్లో నుండి వెళ్ళిపోవాలో వాళ్ళ నేమ్స్ చెప్పండి అంటే మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ వచ్చేసి మనకు మణికంఠ పేరే చెప్పారు. అండ్ మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. నేను దేనికి వచ్చాను, ఒక లాస్ట్ స్టేజ్, నాకు లాస్ట్ ఆపర్చునిటీ నా లైఫ్లో అని వచ్చానని చెప్పారు. సో అనిల్ రావిపూడి గారు అలా కాదు, వాళ్ళకు కూడా ఏం తెలియదని ఒక మంచి పాజిటివ్నెస్ అతనిలో కల్పించి అతను తీసుకొని వెళ్ళారు. సో అందరు ధైర్యం చెప్పారు. ఎలిమినేషన్ అయ్యాక ధైర్యం చెప్పిన అంతా యూస్లెస్ అని నా అభిప్రాయము. అది వాళ్ళ హౌస్లో ఉన్నంతసేపు మీరు ఏమైనా ధైర్యం ఇస్తే అది సూపర్గా ఉంటుంది. మొత్తం నామినేషన్ చేసి ఎలిమినేట్ చేసి సారీ అంటే ఇట్స్ యూస్లెస్ అని నా అభిప్రాయము. సో అది అనమాట ఫ్రెండ్స్. సో అలా అయిపోయి అక్కడ రావుపూడి గారు ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన సాంగ్ పాడు అన్నప్పుడు ఆ సాంగ్లో వైబ్రేషన్స్ అబ్బాయికి వచ్చాయి, మణికంఠకి. సో అది చాలా అంటే మాకు కూడా చూసినంత వరకు చాలా బాధ అనిపించింది. సో అది నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది. సో ఏమన్నా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూసి నామినేషన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్కి వాట్ ఈస్ మణికంఠ అనేది తెలీదు. బట్ ఎందుకో మణికంఠ అని అందరూ కార్నర్ చేశారేమో అనిపించింది, అందరూ ఒకటేసారి వేసే వరకు. సో ఎవరు ఇంకా ఫ్రెండ్స్ అవ్వలేదు. ఫ్రెండ్స్ అవనప్పటికీ ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తే చాలా బాగుండేది. అందరూ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఒక 8 మెంబర్స్ వరకు మణికంఠ పేరు చెప్పే వరకు అతను డిసప్పాయింట్ మూడ్లో వెళ్ళాడు. అండ్ ఈ డిసప్పాయింట్ మూడ్ అనేది నెక్స్ట్ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది డెఫినెట్గా. సో నన్ను ఎందుకు కార్నర్ చేశారని అనిపిస్తుంది. సో అలాగా అయ్యింది. సో అక్కడికి తీసుకెళ్ళాక అది ప్రాంక్ అని చెప్పారు. సో అక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 4 మెంబర్స్కి గేమ్ పెట్టారు. విష్ణుప్రియ, పృథ్వీ, నైనిక అండ్ నబెల్. సో వీళ్ళ 4 మెంబర్స్కి గేమ్ పెట్టారు. దీంట్లో గెలిచింది మాత్రం నైనిక అండ్ నబెల్ అఫ్రీది. ఆ గేమ్ ఏంటంటే స్ట్రాతో బాల్ ఉఫ్ అని ఊది ఆ బాస్కెట్లో పడేలాగా ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి నైనిక అండ్ నబెల్ ఇద్దరు గెలిచారు. సో అక్కడ ఇంకొకటి న్యూస్ ఏం చెప్పారంటే, సో అప్పుడు అనిల్ రావిపూడి గారు గుడ్ న్యూస్ చెప్పారు, బ్యాడ్ న్యూస్ చెప్పారు అని చెప్పారు. కానీ అండ్ అనిల్ రావిపూడి గారు గుడ్ న్యూస్ చెప్పలే, బ్యాడ్ న్యూస్ చెప్పలే. అనిల్ రావిపూడి గారు వెళ్ళిపోయాక బిగ్ బాస్ అప్పుడు చెప్పారు, అది ఆ రూమ్ పికాక్ ఉన్న రూమ్కి రండి అని చెప్తే అందరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే, చూడండి మీ క్యాష్ ప్రైజ్ రివీల్ అవ్వబోతుంది అని చెప్పారు. యాజ్ ఏ కంటెస్టెంట్స్గా వాళ్ళకి ఎంత ఉందో చూసే వాళ్ళకి మనకు కూడా అంత ఆతృత ఉంటుంది కదా. నేను అనుకున్నా ఉన్న క్యాష్మెంట్ అంతా చూపిస్తారేమో, చూసే 0. ఎస్, దేర్ జర్నీ స్టార్టెడ్ విత్ ద 0. ఎవ్రీ వన్ జర్నీ విల్ స్టార్టెడ్ విత్ ద 0. బిగ్ బాస్ 8లో ఉన్న కంటెస్టెంట్ వాళ్ళ ప్రోగ్రామ్ అనేది 0 తోటి స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ నిజంగా బిగ్ బాస్ 8 నౌ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నో ఇమ్యూనిటీ అండ్ నో రేషన్ and no money cash prize. They started with 0. So completely interesting task and interesting members ఉన్నారు. అండ్ ఈసారి మాత్రం బిగ్ బాస్ 8 ఒక లెవెల్లో ఉంటుంది. సో అందరూ చాలా బాగా ఆడాలని కోరుకుందాము. అండ్ మనకి ఇది వచ్చే వరకు ఇది రేపు ప్రోమో మనకి ఏమి ఇచ్చారో ఏం వచ్చిందో తెలుసా మీకు? ఏం లేదు, మణికంఠ చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాడు. సో నిఖిల్ ఏమన్నా కార్నర్ చేశారేమో ఇతన్ని, నువ్వు కంప్లీట్గా నా డీటెయిల్స్ ఏంది, నా గురించి పదే అడుగుతున్నట్టు ఏదేదో అనుకుంటున్నారు. నిఖిల్ గారు చాలా పాజిటివ్గా తీసుకొని ఐ యామ్ ఓకే అని పాజిటివ్గా తీసేసి అక్కడ వైండప్ చేశారు.
సో నెక్స్ట్ ఇంకా రేపటి నుంచి అసలైన సిసలైన బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ స్టార్ట్ అవ్వబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో నేను ప్రతిరోజు మీకు రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా రివ్యూస్ మీరు ఫాలో అవ్వాలంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డూ షేర్, కామెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.